హలో దోస్తులు, ఎట్లున్నారు? మస్తున్నారులే. ఈ వీడియో వచ్చేసి సండే రోజు తీసిన వీడియో అండి. సండే రోజు మా వారు ఫిష్ తీసుకొచ్చారు. ఇంకా ఎప్పుడు కర్రీ ఏం చేద్దామని ఫిష్ ఫ్రై అయితే చేశాను. నాకు చాలా ఇష్టము. ఫిష్ ఫ్రై అయితే సూపర్గా వచ్చిందండి. క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగా వచ్చింది. మరి ఈ రెసిపీ నేను ఏ విధంగా చేశానో నా స్టైల్లో అనేది ఇప్పుడు మీకు నేనైతే చూపిస్తానండి. ఈ ఫిష్ ఫ్రై ఉల్లిపాయతో తింటే సూపర్గా ఉందండి. ఇంకా వచ్చేసేయండి, ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా ఫిషెస్ మొత్తము నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. నేను ఉప్పు, నిమ్మకాయ, ఆయిల్ వేసి కడిగిన తర్వాత మళ్ళీ మజ్జిగలో వేసి కడిగేసానండి. ఇలా మజ్జిగలో కడుక్కోవడం వల్ల ఈ ఫిషెస్ అనేవి స్మెల్ లేకుండా ఉంటాయి. ఇలా క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి. ఈ ఫిషెస్కి ఎంత కారం పడుతుంది అనేది దాన్ని బట్టి చూసుకొని కారం వేసుకోవాలి. అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర పౌడరు, మిరియాల పౌడరు, ఉప్పు, ధనియాల పౌడరు, గరం మసాలా, కొద్దిగా ఆయిల్ ఇవన్నీ వేసుకొని ఫిషెస్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఆయిల్ వేసుకొని కలపడం వల్ల ఈ ఫిషెస్కి బాగా పడుతుంది ఈ పేస్ట్ అనేది. కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఇదంతా ఫిష్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి చేతితోని. ఇప్పుడు ఇందులో హాఫ్ లెమన్ అయితే పిండుకోవాలి, నిమ్మరసము. ఇలా పిండుకొని ఫిషెస్కి మొత్తం పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలు బాగా ఫిష్కి అయితే పట్టాలి. చూసారు కదా, ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి 1/2 అవర్ పక్కకు పెట్టేయాలి. ఇలా పెట్టడం వల్ల ఈ మసాలా ఫిష్కి బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇదైతే పక్కకు పెట్టేసేయాలి. 1/2 అవర్ తర్వాత స్టవ్ మీద ఇలా పెన్నం పెట్టుకోవాలి. పెన్నం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా షాడో ఫ్రై చేస్తున్నాను, నేను డీప్ ఫ్రై చేయట్లేదు. ఆయిల్ వేసుకొని ఇందులో ఎన్ని ఫిషెస్ పడతాయో అన్నీ అయితే పెట్టేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఇలా ఒక పక్క కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. ఇలా రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి. మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ రెండు వైపులా ఫ్రై అయితే చేయాలి. స్టవ్ సిమ్లోనే ఉంచాలి, ఇదైతే అస్సలు మర్చిపోవద్దు. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని గార్నిష్ చేసుకోవాలి ఉల్లిపాయతో. చాలా బాగుంటుంది. ఇలా చేస్తే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మరి మీరు ఎలా చేస్తారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.